ఓం గణేశాయ నమః. శ్రీ మాత్రే నమః. లలితా సహస్రనామాలలో ఉన్నటువంటి 38వ శ్లోకాన్ని మరియు దాని వివరణని తెలుసుకుందామండి. మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని మణిపూరాంతరుదిత విష్ణు గ్రంథి విభేదిని. ఈ శ్లోకంలో 4 నామాలు ఉన్నాయండి. 99వ నామము మూలాధారైక నిలయ. మూలాధార అంటే మూలాధార చక్రము, ఏక ప్రధాన నిలయ నివాసము. అంటే అమ్మ మూలాధార చక్రాన్ని ప్రధాన నివాసంగా చేసుకుంది అని అర్థమండి. మానవ శరీరంలో ఉన్నటువంటి వెన్నెముక కింద చివరి భాగంలో ఉన్నటువంటి చక్రమే మూలాధార చక్రము. పైనున్న షట్ చక్రాలకు ఆధారము ఈ మూలాధార చక్రము. విత్తనం నేలలో దాగి ఉన్నట్లే మనలోని శక్తి ఈ మూలాధార చక్రములో ఆ జగన్మాత రూపంలో నిశ్శబ్దంగా ఉంటుంది. మూలాధార చక్రము స్థిరత్వానికి ప్రతీక. ఎందుకు అమ్మ ప్రధానంగా అక్కడే ఉండటానికి గల కారణం అంటే ఇంటికి పునాది చెట్టుకి వేరు ఎలా ప్రధానమో అలాగే శరీరానికి మూలమైనటువంటి ఆ మూలాధార చక్ర స్థానాన్ని అమ్మ నివాసంగా చేసుకుంటూ ఉంటుంది. అంటే మనలోని చైతన్యము, జ్ఞానము, ప్రాణము అన్నీ కూడా ఆ శక్తిని. ప్రతి ఒక్కరిలో కూడా కుండలిని శక్తి రూపంలో అమ్మవారు మూడున్నర చుట్లుగా చుట్టుకొని సర్పమాకారంలో ఇక్కడ నిద్రిస్తూ ఉంటారంట. మట్టిలో విత్తనాన్ని వేసినంత మాత్రాన్ని మొక్కలు బయటకు వస్తుందా చెప్పండి? కాదు కదండి. అది మొక్కగా రావాలి అంటే విత్తనం వేశాక మరికొన్ని నీళ్లు వేస్తే అది మొలకెత్తి బయటకు వస్తుంది. అలానే మట్టిలోని విత్తనం దాగి ఉన్నట్లుగా ప్రతి ఒక్కరిలోనూ మూలాధార చక్రంలో అమ్మ స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది. విత్తనానికి నీరు అవసరమైనట్టుగా మూలాధార చక్రంలో ఉన్నటువంటి పరాశక్తిని యోగి సాధన ద్వారా మేలుకొల్పుతారు. అది ఒక గురువు ద్వారా జరుగుతుంది. మనం ఈ మూలాధారకి నిలయ నిరంతరం జపించడం ద్వారా మనలోని చైతన్యాన్ని మనం కూడా తెలుసుకోవచ్చు. 100వ నామము బ్రహ్మగ్రంథి విభేదిని. బ్రహ్మగ్రంథిని విభేదిని విశేషముగా భేదించినది అంటే బ్రహ్మగ్రంథిని విడగొట్టినది అని అర్థమండి. కుండలిని శక్తి సాధనలో ఉన్నటువంటి మానవ శరీరంలోనైనా 3 గ్రంథులు ఉంటాయండి. అవి బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్రగ్రంథి. ఇక్కడ బ్రహ్మగ్రంథిని కోసం తెలుసుకుందామండి. సాధకునికి కుండలిని శక్తి మూలాధారం నుండి ప్రారంభమయ్యి అన్ని చక్రాలను దాటుతూ సహస్రారానికి చేరుతుంది అని తెలుసుకున్నాం కదండి. ఈ బ్రహ్మగ్రంథి అనేది వెన్నెముక ఆధారంగా మూలాధార స్వాదిష్టాలు ఈ చక్రాల పైన ఉంటుందండి బ్రహ్మగ్రంథి. ఇక్కడ గ్రంథి అంటే గుడి అని అర్థం. కుండలిని శక్తి సాధనలో శక్తి 2 చక్రాలను దాటి బ్రహ్మగ్రంథిని చేరుతుంది. ఇక్కడ గ్రంథి అంటే గుడి కాదండి. ముడి అని తెలుసుకున్నాం కదండి. అదేదో తాడుతో కట్టినటువంటి ముడి కాదండి. ఈ బ్రహ్మగ్రంథి అంటే మొదటి బంధం. మనలోని భయాలు, అస్థిరత అంటే ఒక మాయ అనేది మనల్ని కప్పి ఉంచుతుందండి. ఆ మాయా పొరే బ్రహ్మగ్రంథి. ఇంకా చెప్పాలి అంటే నేను అంటే శరీరం అనే భావనతో ఉండటం. నేను శరీరమే అయితే అని శాశ్వతంగా ఉంటుందా? ఉండదు కదండి. ప్రతి దశలో ఒకేలా ఉండట్లేదు. ఎందుకండి? మొదటగా అమ్మ కడుపులో మాంసపు ముద్ద నుండి పెరుగుతూ ఒక నిర్దిష్టమైనటువంటి స్థితికి చేరుకుంటుంది. చేరుకున్న తర్వాత బాల్యంలో ఉంటాం. అలా ఎదుగుతూ ఒక స్థితికి వస్తాము. వచ్చిన తర్వాత మళ్ళీ పెరుగుతూ ఉంటామా? లేదు కదండి. అక్కడి నుంచి ఏమవుతుంది? రోజు రోజుకి క్షీణించడం జరుగుతుంది. అసలు నేను శరీరమే అయితే ఎందుకింత మార్పు? కాదు కదండి. ఇంకా చెప్పాలి అంటే ఈ మానవ శరీరాన్ని ఏమని చెప్తామంటే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరము అని. ఈ స్థూల శరీరము అంటే భౌతికంగా మనకు కనిపిస్తున్నటువంటి ఈ శరీరాన్ని స్థూల శరీరము అంటారు. ఈ స్థూల శరీరానికి భవిష్యత్తుపై భయం ఉంటుంది, బాహ్య కోరికలు ఉంటాయి. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి అంటే ఈ బ్రహ్మగ్రంథిలో ఉంటాయండి. ఎప్పుడైతే ఈ బ్రహ్మగ్రంథి విభేదనం అయ్యిందో ఈ అన్నింటినీ ఈ మాయాపరం అన్నింటినీ ఛేదిస్తుంది. ఎవరు ఇదంతా చేసేది? ఎవరు? జగన్మాత. ఎప్పుడైతే బ్రహ్మగ్రంథి విభేదనం అయ్యిందో ఈ శరీరము ఒక మాయ. నేను అంటే శరీరం కాదు. ఇంకా ఆ సాధకుని యొక్క బుద్ధి మేల్కొల్పి కుండలిని శక్తి పైకి చేరేలా చేస్తుంది. మనకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఈ బ్రహ్మగ్రంథి ముడి ఏదైతే ఉందో అది చాలా గట్టిగా బిగుసుకుపోయింది. అందుకే మనలో ఈ రజోగుణం అంటే అజ్ఞానం, భయం ఇలా ఈ భావాలతో ఉన్నటువంటి ముడి, అటువంటి గట్టి ముడిని సులువుగా వెళ్ళగలదు లలితా త్రిపుర సుందరి దేవి. ఇప్పటి వరకు మనం 100 నామాలను పూర్తి చేసుకున్నామండి. ఈ ప్రయాణంలో అమ్మ నామాలను కేవలం చదవడమే కాకుండా అర్థాన్ని తెలుసుకున్నాం. భావన కూడా చేశాం కదండి. ఇలా చేయడం వల్ల మనకు ఆ నామాలు ఎలా కనిపిస్తాయి? అన్ని కూడా అమ్మ రూపాలుగా దర్శనమిస్తాయి. ఇక తర్వాత నామము 101వ నామము మణిపూరాంతరుదిత. మణిపూర అంటే మణిపూర చక్రము.
అంతా మధ్య భాగమున ఉదిత ఉదయించున్నది. అంటే ఈ షట్చక్రాలలో 3వ చక్రము మణిపూర చక్రము మధ్య భాగమున ఉదయించున్నది అని అర్థమండి. ఈ చక్రము అగ్నితత్వమును కలిగిన చక్రము. ఇది మానవ శరీరంలోని ఎక్కడ ఉంటుంది అంటే నాభి స్థానంలో ఉంటుంది. శక్తి బ్రహ్మగ్రంథిని దాటి పైకి ఎగిసి మణిపూర చక్రములో అగ్నిలా ప్రకాశిస్తుంది. నాభి స్థానము అంటే తల్లి బిడ్డల బంధము. సంకల్ప శక్తికి మనలోని ధైర్యం, ప్రేరణ కలిగించే శక్తి. అంటే మనం తీసుకునే నిర్ణయాల పట్ల స్పష్టత, ధైర్యం కలిగి ఉంటుంది. 102వ నామము విష్ణు గ్రంథి వివేదిని. విష్ణు గ్రంథి, విష్ణు గ్రంథిని అంటే విష్ణు గ్రంథిని వివేదిని, విడగొట్టింది. అంటే విష్ణు గ్రంథిని విడగొట్టింది లలితా త్రిపుర సుందరి దేవి అని అర్థం అండి. ఈ విష్ణు గ్రంథి ఎక్కడ ఉంటుంది అంటే మణిపూరక అనాహక చక్రం మధ్యలో హృదయ స్థానంలో ఉంటుంది. మనం ముందు తెలుసుకున్నటువంటి బ్రహ్మ గ్రంథి, మూలాధార, స్వాదిష్టాన చక్రాలు చైతన్యవంతం కాకుండా ఆపుతాయి. అలానే ఈ విష్ణు గ్రంథిని మణిపూరక అనాహత చక్రాలను చైతన్యవంతం కాకుండా చేస్తుంది. ఇక ఈ విష్ణు గ్రంథి అంటే సూక్ష్మ శరీరానికి సంబంధించిన గ్రంథి. బ్రహ్మ గ్రంథిని స్థూల శరీరం అన్నాం కదా, దానికోసం తెలుసుకుంది. కనిపిస్తున్న స్థూల శరీరం కాకుండా ఇంకొక సూక్ష్మ శరీరం ఉందని దాని బ్రహ్మ గ్రంథిలో తెలిసింది. ఈ విష్ణు గ్రంథిలో ఆ సూక్ష్మ శరీరం ఏమిటో అర్థమవుతుంది. మనసు, బుద్ధి, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలతో ఉన్నది సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ శరీరానికి సంబంధించినది విష్ణు గ్రంథులు. ఇంకా చెప్పాలి అంటే మన మనస్సు, భావాలు, బంధాలు, భావోద్వేగాలు, ఆకాంక్షలు ఇవన్నీ కూడా విష్ణు గ్రంథుడికి సంబంధించినవి. మణిపూరక చక్రం నుండి శక్తి పైకి వెళ్ళినప్పుడు అడ్డుగా ఈ భావబంధాలను విప్పి భక్తి, ప్రేమ, సమత్వాన్ని ఇస్తుంది ఆ తల్లి. ఇదంతా ఒక యోగికి తన సాధనలో జరుగుతుంది. ఎప్పుడైతే విష్ణు గ్రంథి వివేదనం అయిందో ఆ స్థితిలో ఆ వ్యక్తిలో ఉన్నటువంటి అహంకారము, ఈర్ష్య, అధిక భావోద్వేగాలు వీటన్నిటిని మాయం చేస్తుంది తల్లి. ఈ స్థితిలో ప్రశంస, నింద రెండింటిని ఒకే విధంగా స్వీకరిస్తారు. నిజమైనటువంటి శాంతిని అనుభవిస్తారు. ఇంకా చెప్పాలి అంటే ఒక దీపాన్ని వెలిగించి దానికి అడ్డుగా ఏమైనా పెడితే ఆ కాంతి అనేది బయటకు వస్తుందా చెప్పండి? రాదు కదా. ఒకవేళ ఆ పెట్టిన దాన్ని బట్టి కాంతి అనేది తగ్గుతుంది. మనలో కూడా అజ్ఞానము, అహంకారము, ఒక మాయ అనేది అడ్డుగా ఉంటుంది. దీపానికి అడ్డుగా ఉన్నటువంటి దాన్ని తీస్తే ఏమొస్తుంది? కాంతి అనేది మొత్తం ఆ గది అంతా విస్తరిస్తుంది. అలానే మనలో ఉన్నటువంటి అజ్ఞానము, అహంకారము వీటన్నింటినీ తొలగిస్తే మనలో ఉన్నటువంటి చైతన్యము దివ్య జ్యోతిగా వెలుగొందుతుంది. ఈ శ్లోకం కోసం తెలుసుకున్నాం కదండి. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.